రైతుల పక్షాన పోరాడిన జీవన్ రెడ్డి రైతుల హామీలను నెరవేర్చాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. 6 గ్యారంటీలను నెరవేర్చి పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలన్నారు. వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలన్నారు. రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతులకు 1 ఎకరా ఎండకుండా నీటిని సరఫరా చేయాలన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు ఎమ్మెల్యే సంజయ్. రైతు డిక్లరేషన్ అని మాట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్వయాన మన జిల్లా సీనియర్ మంత్రి వర్యులు సంతకంతో ఉన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అప్పుడున్న మద్దతు ధర ప్రకారం దాదాపు 6-7 నెలల కింద మద్దతు ధర 1870 రూపాయలు మొక్కజొన్న ఉంటే 2200 ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే 330 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అది కాయిదాలో కాంగ్రెస్ నాయకులకు ఏది కూడా స్పష్టత లేదు. ఇదే రాహుల్ గాంధీ గారు జగిత్యాలలో ప్రతి పంటకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల మద్దతు ధర కంటే 500 రూపాయలు ఎక్కిస్తా అన్నారు. ఆ వీడియో కావాలంటే నేను మళ్ళీ మీకు పంపిస్తాను. అది వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోనే, మేము ఏదో చేసింది కాదని. జీవన్ రెడ్డి గారు మాట్లాడింది, ట్రాన్స్లేషన్ చేసింది రాహుల్ గాంధీ గారు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చదువుతా మాట్లాడారు. దాని ప్రకారం 500 అన్నారు. మేనిఫెస్టోలో అప్పుడు 1870 రూపాయలు ఉంటే 2200 పెట్టుకున్నారు. అంటే అయినా కానీ 330 రూపాయలు అదనంగా ఇస్తాను. ఇవాళ మద్దతు ధర 2090 అయినప్పుడు దానికి అదనంగా 330 రూపాయలు ఇచ్చి మీరు ఖచ్చితంగా 2420 రూపాయలకు మక్కల కింటాల్ చొప్పున కొనాలని చెప్పి మీకు ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఇవన్నీ మాయమాటలు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గెలిచారు. రేపు మళ్ళా పార్లమెంట్ లో గెలుద్దామని చూస్తున్నారు. గెలవండి, కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని